రెండుసార్లు రాసి మా ప్రమేయం లేకుండానే ఫస్ట్ సారి క్వాలిఫై అయినాం. అది లీక్ అయిందని వాళ్ళ గొడవల వల్ల తెలిసింది, లేకపోతే ఆ పోస్టులు అమ్ముకునేటోళ్ళే. రెండోసారి బయోమెట్రిక్ పెట్టలేదని టీజీపీఎస్సీ దగ్గర డబ్బులు లేవని అప్పుడు రద్దయింది. మూడోసారి ఏం చేశారు, మళ్ళీ ఈసారి మన జీవో 55 ఒక పేరుకి 60 పోస్టులు పెంచి జీవో 55ని క్యాన్సిల్ చేసి జీవో 29 తెచ్చి రిజర్వేషన్ మొత్తం తీసి పడేసాడు. ఓపెన్ కట్ ఆఫ్ అంటే తెలుగు మీడియం, నాది రూరల్ బ్యాక్గ్రౌండ్, నల్గొండ నుంచి, నాది జెడ్పీహెచ్ఎస్ చేయడం చదివిన. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం తోటి పోటీ పడగలుగుతానా? పడలేని కాబట్టి 1:100 ఇస్తే అందరికి న్యాయం అవుతుంది. లేకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టండి. కాబట్టి 1:100 ఇస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. మీరు జీవో 55 ఎవరిని తీసేయమన్నారు? కోర్టు ఏమన్నది? రీ ఎగ్జామ్ పెట్టమన్నది, ఓన్లీ రీనోటిఫికేషన్ ఇవ్వమని లేదు. 60 పోస్టులు పెంచి దీంట్లో కుంభకోణం జరిగింది. కాబట్టి 1:150 మీకు నాణ్యమైన గింజలు దొరకాలంటే 1:100 తీస్తే ఊదోస్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఊదోస్ మంచిగా స్టాండర్డ్ ఉన్న అభ్యర్థులు దొరికితే 25 సంవత్సరాలకు మంచిగా తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరం వస్తారు. ఏమైనా పోస్టులు 1:50 తీసి ఇందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయని వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ మిగతా వాళ్ళు రాయడం వల్ల ఏంటంటే కాంపిటీషన్ పెరిగి మళ్ళీ ఒక 60 పోస్టులే పెంచి 1,60,000 మంది పోస్టులు పెంచిరండి. మళ్ళీ 1,60,000 మంది కాంపిటీషన్ పెంచి మళ్ళీ ఇంకోటి ఏం చేసిరంటే లాస్ట్ 2 డేట్ ఎక్స్టెండ్ చేసిరు. 2 లక్షల మంది ఆంధ్రోలు చొరబడ్డారు దీంట్లో. కాబట్టి ఏ ప్రకారంగా నాకు 72 వచ్చినాయి, నా హాల్ టికెట్ ఇస్తా, నా ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి, నేను ఏ చర్చకైనా సిద్ధం. కాబట్టి దీంట్లో అన్యాయం జరిగింది. లాస్ట్ 2 times క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళంతా క్వాలిఫై అయిన వాళ్ళమే. ఇంకా చాలామంది నేను 3 బస్సులు మారాల్సి వచ్చింది. నల్గొండ నుంచి వస్తుంటే 10 ఫోన్ కాల్స్ వచ్చినాయి పోలీస్ స్టేషన్ నుంచి. మళ్ళీ నేను దిల్సుకునగర్లో ఇంత నిర్బంధం ఎందుకు, మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చినాం, ఆ నుంచి మెట్రో ఎక్కినాం. ఇంత చాలామంది వచ్చేటోళ్ళు స్టూడెంట్స్ చాలామంది అశోక్ నగర్లో నిర్బంధం అయ్యారు, చాలామంది నల్గొండలో వరంగల్లో నిర్బంధం అయ్యారు. కాబట్టి ఇది మా అందరి వాయిస్గా 1:100 అనేది నిన్న చాలామంది అంటున్నారు మాకేదో 3 నెలలు పోస్ట్ పోన్. మీ 15 ఏళ్ళ నుంచి ఆగిన వాళ్ళు 3 నెలలు ఆగలేమా? 15 మిత్రులలో 15 ఏళ్ళ నుంచి ఆగిన వాళ్ళు 3 నెలలు ఆగలేమా? 3 నెలలు ఆగుతాం. కాబట్టి 6 నెలలే ఆగుతాం. ఇది మళ్ళీ రాదు. యూపీఎస్సీ లాగా నేను యూపీఎస్సీ కూడా 2 times రాసిన. యూపీఎస్సీ అనేది అకాడమిక్ క్యాలెండర్ లాగా వస్తుంది. ఇది ఇంకా 20 ఏళ్ళకి వస్తుందో, మన వాళ్ళకి వస్తుందో, మునిమన వాళ్ళకు. కాబట్టి ఇది న్యాయం జరగాలంటే ఖచ్చితంగా 1:100 తీయాల్సిందే. లేకపోతే రీ ఎగ్జామ్ ఇద్దాము, లేకపోతే రీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెట్టండి. స్టూడెంట్స్ అనేటువంటి న్యాయం అంటే నువ్వు కొత్త వాళ్ళకు నీకు పేరు కోసం కొత్త వాళ్ళకి ఇస్తావు. చైర్మన్ ఆయన పదవి కాలం టర్మినేషన్కు ఆయన రిటైర్మెంట్ కోసం అని మమ్మల్ని బలి చేసుడు ఏందండి? ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ ఎలక్షన్లు పెడితే మీరు గెలుస్తారా? కాబట్టి స్టూడెంట్స్ అనేటువంటి ప్రతి జాబ్ ఉండాలి. కాబట్టి ఈ విధంగా మా విన్నపాలు మాత్రమే. మేము బక్కపలసలను కిరాయి లేక కూడా ఆడుకొని వచ్చినాం ఇంటికాడ. కాబట్టి మా మీద ఈ నిర్బంధాలు వద్దు. స్టూడెంట్స్ చాలామంది వచ్చేటోళ్ళు ఈ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే మా ఉద్యోగాలు మాకు కావాలని 52 నుంచి ఇప్పటి వరకు. ఉద్యోగాలు, రాజకీయ నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ 13 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గ్రూప్ 1 పెట్టుకొని చేతగాని గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా సిగ్గుపడాలి. కాబట్టి ఇది మీ ఒక్కళ్ళ నిరుద్యోగుల సమస్య కాదు, ఇది తెలంగాణ సమస్య, తెలంగాణ ఉద్యమం. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కాబట్టి మీకు తెలంగాణ పౌర సమాజం ఇన్నన్న కానీ పాశమాదిగిరి కానీ మేమంతా మద్దతుగా ఉంటాం. మీరు చేసే పోరాటానికి అన్ని రకాలుగా సంఘీభావం ఉంటామని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక నుంచి చెప్తున్నాం. ఇప్పుడు సరే అవన్నీ పక్కకి పెట్టి అసలు రోగం ఏంది, మందేంది అనేది చూద్దాం. మొన్న నేను, సింధు, మన మహేందర్ మేమంతా పొన్నం ప్రభాకర్ గారు పిలిస్తే వెళ్ళాం. పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారు, ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పుడు పోరాటం అనేది ఒక రైలు పట్ట, చర్చలు, డిబేటు, డిస్కషన్ అనేది ఒక రైలు పట్ట. ఇప్పుడు సురేష్ యాదవ్ కానీ, మైపాల్ యాదవ్, అశోక్ వీళ్ళందరూ కూడా మీకోసమే కదా కొట్లాడేది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు అవగాహన ఉన్నోడు కుర్చీలో లేదు. మేము ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు ఒక ఆయన అంటాడు డిఎస్సి రాకపోతే గ్రూప్ 2 రాసుకోండి, సేమ్ సిలబస్ కదా అంటాడు. ఇంకో ఆయన అంటాడు అంటే ఏ ఎగ్జామ్ కూడా సిలబస్ తెలియదు. అంటే సరైన అవగాహన లేని వ్యక్తులని మనం చట్టసభల్లోకి పంపిస్తున్నాము. అది లోపం సమాజంలో ఉంది. ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మన మేనిఫెస్టోలో చెప్పారు. ఏదమ్మా మన ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేయలేదని చెప్పి టీ-షర్టు, జీన్స్ ప్యాంట్ వేసుకొని మన అశోక్ నగర్లో ఛాయ్ తాగి చిక్కడపల్లిలో బావార్చిలో బిర్యానీ దిగి చెప్పిండు. ప్రియాంక గాంధీ గారు చెప్పారు. వీళ్ళందరూ చెప్పిన మాటలు నమ్మి మేనిఫెస్టో పెట్టారు. ఈ మేనిఫెస్టో అనేది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. దీనిలో పేజ్ నెంబర్ 9లో, పేజ్ నెంబర్ 20లో రాహుల్ గాంధీ గారు చెప్పింది, ప్రియాంక గాంధీ గారు చెప్పింది, సోనియా గాంధీ గారు చెప్పిన హామీలు ఉన్నాయి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఒక మంత్రి ఏమో మహేందర్ రెడ్డి గారు గ్రూప్ 1:100 తీస్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మేము చేయలేమని చెప్తున్నాడు.
ఇంకో ఆయన ఏం చెప్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు అంటే మేము అవసరమైతే డిఎస్సి వాయిదా ఇస్తాం, మాకేం పోయేది ఉంది, గ్రూప్ 1 కూడా 1:100 ఇస్తాం, మాకు పోయేది ఏముంది, మీరే నష్టపోతారు, మీకు ఇంకా సమయం పోతుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో అది చెప్తున్నారు. మరి బల్మూరు వెంకట్ గారు మీ తరపున మా ప్రతినిధిగా ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తున్నాడు అంటే 1:50 వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది అంటున్నారు. ఒకవేళ ఇచ్చినా కూడా మనమే గెలవచ్చని, కానీ 6 నుంచి 7 నెలలు లేట్ అవుతుంది అంటున్నారు. లేట్ అయితే ఏంటి సమస్య, 13 సంవత్సరాలు వెయిట్ చేశామని మీరు అంటున్నారు. పొన్నం ప్రభాకర్ గారు ఏమో లీగల్ ఇష్యూ వస్తాయి, కోర్టు కొట్టేస్తుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో మాకు పోయేదేం లేదు, మీకే నష్టపోతుంది అని చెప్తున్నారు. బల్మూరు వెంకటేమో కోర్టులో కేసు వేసినా మనమే గెలుస్తామని ఒకసారి అంటారు, ఒకసారేమో లీగల్ ఇష్యూ అంటారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే మనకంటూ ఒక విద్యాశాఖ మంత్రి ఉండాలి కదా. ఇప్పుడు 7 నెలలైంది, వాళ్ళు నామినేటెడ్ పోస్టులు చేసుకున్నారు, మంత్రి పదవులు ఇచ్చుకున్నారు, లండన్ పోయిర్రు, థేమ్స్ నదికి పోయిర్రు, 70,000 కోట్లతో, అసలే డబ్బులు లేవంటే 70,000 కోట్లతో మూసీ నదిని గంగా నది లాగానో లేకపోతే కొబ్బరి నీళ్ళతో చేస్తామన్నారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా, బాధ్యత ఉందా, భయమని ఉండాలి, భక్తని ఉండాలి. అంటే నిరుద్యోగులు ఇప్పుడు 5 సంవత్సరాల దాకా ఓట్లు లేవు, మాకు రైతుల ఓట్లు వేస్తే పంచాయతీ ఎలక్షన్లు బయటపడతామని ఇప్పుడు వాళ్ళంతా రైతుల మీద పడ్డారు. ప్రాబ్లం ఏంటంటే కనీసం ఇప్పుడు ఎందుకు ఇవాళ తెలంగాణ సమాజంలో ఈ ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు మాకు అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న హరగోపాల్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, అల్తాఫ్ జానయ్య, వీళ్ళంతా గత 3-4 నెలల నుంచి జాగో తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తిరిగిరు కదా. మరి ఇంతమంది నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే కోదండరామ్ సార్ కానీ, ఆకునూరి మురళి గారు కానీ, ఇదే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కానీ, అల్తాఫ్ జానయ్య కానీ, వీళ్ళంతా మీ నిరుద్యోగులు నిలుచుకొని ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తే ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తాడా ఇయ్యడా? ఒకవేళ పెద్ద మనుషులు హరగోపాల్ గారు, కోదండరాము, ఆకునూరి మురళి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పరువు పోతుంది, అవునా కాదా? ఇప్పుడు వీళ్ళ వల్లనే అధికారంలోకి వచ్చినామని చెప్తున్నాడు కదా. మరి తెలంగాణలో పెద్ద మనుషులు లేరా, పెద్ద మనుషులు చచ్చిపోయారా, పెద్ద మనుషులు గోడిపోయారా అనేది ఇలా ప్రధానంగా వస్తుంది. ఇప్పుడు నేను, పృథ్వన్న, అశోక్, మైపాలు, సురేష్ యాదవ్ మాకన్నా పెద్దతరం కదా వాళ్ళు. మాలాంటి వాళ్ళం రోడ్డుకి ఎక్కితే మీకేం సంబంధం నిరుద్యోగులు? కానీ మైపాల్ యాదవ్ని అరెస్ట్ చేస్తున్నారు, సురేష్ యాదవ్ని అరెస్ట్ చేస్తున్నారు, అశోక్ సార్ 2 సార్లు నిరాదీక్ష చేస్తే ఆయనకేం సంబంధం, ఆయన హాల్ టికెట్ ఉందా అని మాట్లాడుతున్నారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి, 4 కోట్ల మందికి బాధ్యత వహించి రాజ్యాంగం మీద ప్రమాణం చేయాల్సిన ముఖ్యమంత్రి అశోక్ ఏమన్నా ఎగ్జామ్కి అప్లై చేసిండా అన్నాడు. మరి ఆయన ఎగ్జామ్కి అప్లై చేసిండా లేదా, హాల్ టికెట్ ఉందా లేదా అనేది చూపించారు కదా. ఇంకో ఆయన పట్టుకొని ఆయన మా జిల్లా అభ్యర్థే, ఆయన ఏమైనా ఎగ్జామ్ రాస్తున్నాడు, ఆయన కూడా హాల్ టికెట్ పెట్టిండు. అంటే నువ్వు ఇంత సీరియస్ సమస్యతో బాధ్యతతో మాట్లాడేటప్పుడు కనీసం నీకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇవాళ గ్రూప్ 1 వాళ్ళు నాకు చాలామంది ఇక్కడికి రాలేక పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ బయటకు రాలేక వాళ్ళు చెప్పిన పాయింట్ చూద్దాం. ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నది ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి? సమస్య అనేది అందరికీ తెలుసు, 1:100 పెట్టాలనేది. మరి నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా అంటే నాకు తెలిసిన లీగల్ ఎక్స్పర్ట్స్తో నేను మాట్లాడినా. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధ సంస్థ, అది స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలు రూపొందించడం, దానిలో మార్పులు చేసే అధికారం ఆ సంస్థకు ఉంటుంది. ఉదాహరణకు గ్రూప్ 1 నోటిఫికేషన్ మీరు వెబ్సైట్లో చూడండి, పేరా నెంబర్ 18 ఎవరైనా ఉంటే అందరికీ మీడియా వాళ్ళకి సర్క్యులేట్ చేయండి. ఆ పేరా నెంబర్ 18 వరకు దానిలో టీజీపీఎస్సీ స్పష్టంగా చెప్తుంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం మార్పులు చేర్పులు చేసే పూర్తి అధికారం, నోటిఫికేషన్ని రద్దు చేసే అధికారం, విచక్షణ కూడా పూర్తిగా టీజీపీఎస్సీ బోర్డుకు మాత్రమే ఉందని అందులో స్పష్టంగా పేర్కొంటున్నారు. గతంలో ఏమన్నా జరిగిందా? ఇట్లా ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు కదా. పొన్నం ప్రభాకర్ మాకు ఏమన్నారు, మొన్న మేము సింధు మేమంతా వెళ్ళినప్పుడు మీరు గతంలో ఏమన్నా జరిగినాయేమో లీగల్గా మాకు మొత్తం పూర్తి వివరాలు తీసుకురమ్మని ఇచ్చారు. మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడినాం. 2022లో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో ప్రిలిమ్స్కి అర్హత జనరల్ కేటగిరీకి 40%, బీసీలకి 35%, ఎస్సీ ఎస్టీలకి 30% ఇచ్చింది. కానీ తర్వాత అభ్యర్థుల కోరిక మేరకు ప్రభుత్వం దాన్ని జనరల్ కేటగిరీలో 30 నుంచి మార్చింది. బీసీలకి 25%, ఎస్సీ ఎస్టీలకి 20%. అంటే అప్పుడు ఏం లీగల్ ప్రాబ్లమ్స్ రాలే. అదేవిధంగా మన పక్కనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి మధ్యప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక కేసు ఉంది. దీన్ని కూడా పూర్తి వివరాలు మేము ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అంశుమన్ బ్రహ్మచారి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2023 తీర్పులో న్యాయస్థానం మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు అర్హత ప్రమాణాలు మార్చడము లేదా మార్పులు చేయడం అనేది పూర్తిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతిలో ఉంటుందని చెప్పింది. ఈ తీర్పు ప్రకారం అర్హత పరీక్షలో
అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం ప్రాథమిక దశ. తుది దశ ఎంపికలో అంతర్భాగం కాదని, అర్హత పరీక్ష యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం కాదని చెప్పింది. ఈ తీర్పు ప్రకారం 1:50 నుంచి 1:100కు మార్చడం వల్ల ఎలాంటి న్యాయ చిక్కులు రావని మధ్యప్రదేశ్ కేసు చెప్తుంది. న్యాయపరమైన చిక్కుల విధంలో కొంతమంది మనకు తెలిసిన అడ్వకేట్స్ గవర్నమెంట్కి, సుప్రీంకోర్టులో పనిచేసిన కొంతమంది జడ్జీస్ గవర్నమెంట్కి చెప్తున్నారట. యూపీఎస్సీలో ఒక కేసు ఉంది, గౌరవ్ త్రివేది వర్సెస్ యూపీఎస్సీ. అది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి కాదు, ఇంటర్వ్యూకి సంబంధించిన కేసు. వాళ్ళు పోస్టుల సంఖ్య 740 పెట్టి తర్వాత 420 పెట్టిరు కాబట్టి అది సుప్రీంకోర్టుకి ఇచ్చింది. ఒక్కొక్క కేసు ఒక్కొక్క సపరేట్గా చూడాలి తప్ప మీకు అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు, న్యాయ కోవిదులు ఉన్నారు. మీరు తప్పించుకోవడానికి మాత్రమే ఇప్పుడు మంత్రి గారు చెప్పేది ఒకటి ఉంది, బల్మూరు వెంకట్ మాట్లాడేది ఒకటి ఉంది, నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేది ఒకటి ఉంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఒకటి ఉంది. మీకే ఒక స్పష్టమైన విధానం లేదని అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు జాబ్స్ చేసే వాళ్ళు రోడ్ల మీద రాలేక కేసులు అయితే అనే భయంతో వాళ్ళు కూడా మొన్నటిదాకా ఎలక్షన్స్లో డ్యూటీలలో ఉన్నారు. చాలామంది ట్రాన్స్ఫర్స్ ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు గట్టిగా పోరాడండి, మీకు అన్ని రకాలుగా సంఘీభావం చెప్తామని చెప్పి. ఎవరైతే నిరుద్యోగులు తరపున కొట్లాడుతున్నారో సర్వీస్లో ఉన్న వాళ్ళు మీకు న్యాయపరంగా కావాల్సిన డబ్బులు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సుప్రీంకోర్టుకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు తగ్గాల్సిన అవసరం లేదు. అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది, మీలాగా అభ్యర్థులు పోయి ఒక్కసారి ఆయన కలిస్తే ఎమ్మటే 1:100కు మార్చిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తే ప్రభుత్వం అధికారులు చెప్తే ముఖ్యమంత్రి వినాలా, ముఖ్యమంత్రి చెప్తే ప్రభుత్వం వినాలా? ఇప్పుడు కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా అని గతంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులను చేసి ముఖ్యమంత్రి ఉన్నది రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేయడానికి, చట్టాలు మార్చడానికి కదా అసెంబ్లీలో కూర్చుంది. మరి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు, ఈ మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు, ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఎలక్షన్లు అయిపోయినాయి, ఓట్లు సీట్లు నోట్లు, మళ్ళీ 5 సంవత్సరాల దాకా మమ్మల్ని ఎవడేం చేయలేడు, మేము 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తాం, 5 సంవత్సరాలు దాచుకుంటాం, మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇలాంటి మాటలు చెప్తారు. మరి రాహుల్ గాంధీ గారికి బాధ్యత లేదా? గత 2 నెలల నుంచి నిరుద్యోగులంతా రోడ్లెక్కితే ఇదే రాహుల్ గాంధీ వచ్చిండు కదా, మరి ఈయన ఏ పరీక్ష రాసిండని వచ్చిండు? ఇప్పుడు అశోక్ సార్ని అడిగితేనేమో ఏ పరీక్ష రాస్తున్నాడు, అదేవిధంగా బక్కా జడిసన్ నిరాహార దీక్ష చేస్తే ఆయనకేం సంబంధం అన్నాడు, మన మైపాల్ యాదవ్, సురేష్ యాదవ్, పృథ్వీ, విఠల్ వీళ్ళకేం సంబంధం అని అడుగుతున్నారు. మరి రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాపక్షం ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షం కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. సింధూరెడ్డి పోయి కేటీఆర్ను టీఆర్ఎస్ వాళ్ళని కలిస్తే ఆ అమ్మాయిని పర్సనల్గా ట్రోల్ చేస్తున్నారు. ఆ అమ్మాయి టీఆర్ఎస్ కార్యకర్తనా? గతంలో మరి ఇదే బస్సు యాత్రకి ఇదే కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీకు సపోర్ట్ చేసినప్పుడేమో వాళ్ళు నిరుద్యోగులు, విద్యార్థులు, మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు నిజంగా టీఆర్ఎస్ వాళ్ళే, బీజేపీ వాళ్ళే. మీ దగ్గరకు వస్తే మరి మీరు పరిష్కరించాలి కదా. నిన్న పొన్నం ప్రభాకర్ గారిని కొంతమంది నిరుద్యోగులు కలిస్తే ఈ విఠల్కి ఏం పని లేదు, టీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకొని పోయి పొన్నం ప్రభాకర్ని కల్పించడని చెప్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు బాధ్యత ఉంది కదా. కోదండ రామ్ సార్ ఎక్కడికి పోయిండు, ఆకునూరి మురళీ సార్ అడ్రస్ ఎక్కడ, ప్రొఫెసర్ జానయ్య సార్ ఎక్కడున్నాడు, హరగోపాల్ సార్, వీళ్ళందరూ తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలా పృథ్వన్న, నేను గత 15 రోజుల నుంచి మైపాల్ యాదవ్, సురేష్ యాదవ్, అశోక్, మేమంతా ఎందుకు చేయాల్సి వస్తుంది? పెద్ద మనుషులు చచ్చిపోయారా, బతికే ఉన్నారా మరి? కాబట్టి మనమంతా కూడా ఏ పెద్ద మనుషులు చూసుకొని తెలంగాణలో మనం గౌరవించడమో, రేపు అవసరమైతే హరగోపాల్ సార్ని తీసుకొని మనం సీఎం ఇంటికి పోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళ వయసు, వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ, వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. హరగోపాల్ సార్ అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వడా రేవంత్ రెడ్డి? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి, వాటన్నిటికీ మనం ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు. కాబట్టి నేను సర్వీస్ కమిషన్లో ఎక్స్పర్ట్స్ లాయర్తో మాట్లాడడం, ఇవాళ సాయంత్రం కూడా మేము కలుస్తున్నాం. జియో నెంబర్ 55 అనేది న్యాయబద్ధమైంది, దానివల్ల ఓపెన్ మెరిట్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు అందరికి కూడా న్యాయం జరుగుతుంది, మైనార్టీలకు కూడా. జియో నెంబర్ 29 తీసుకురావడమే ఓపెన్ కోటాలో షార్ట్ ఫాల్ ద్వారా ఓపెన్ మెరిట్లో, ఓపెన్ అనేది అందరికీ అది మెరిట్ ప్రకారం తీయాల్సింది, దానిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. జియో నెంబర్ 28ని రద్దు చేయాల్సిందే, జియో నెంబర్ 55ని అమలు చేయాల్సిందే. 1:100 తీయడానికి కావాల్సిన అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వంలో ఎవరు చర్చలకు వస్తారో అడిషనల్ అడ్వకేట్ జనరల్, మీ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ కూడా మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వానికి దీని మీద ప్రాథమిక అవగాహన కూడా లేదు. మహేందర్ రెడ్డి గారు ఇంకో 1 ఇయర్లో రిటైర్ కాబోతున్నారు. ఆయన రిటైర్ అయ్యే లోపు వీలైనంత ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేయాలనుకుంటాడు. ఆయన కోసం టీఎస్పీఎస్సీ ఉందా, టీజీపీఎస్సీ ఉందా? టీజీపీఎస్సీ కోసం మీకోసం ఆయన ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఆల్రెడీ రిటైర్ అయ్యిండు,
డీజీపీగా పనిచేసిండు. గతంలో ఆయన మీద ఎన్ని రకాల ఆరోపణలు రావాలో అన్ని రకాల ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్న చేసిన మొదటి తప్పు ఈ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి టీజీపీఎస్సీ మీద పెట్టడం. ఇప్పుడు నిరుద్యోగులతో మాట్లాడడానికి హృదయం ఉండాలి, మెదడు ఉండాలి, తల్లి ప్రేమ ఉండాలి, తండ్రి ఆప్యాయత ఉండాలి. ఈ పోలీసు వాళ్ళని తీసుకొస్తే ఆయన ఏం చేస్తున్నాడు? చీమ చిట్టుకుమంటే పోలీసులను పంపిస్తున్నాడు. ఆయనకు తెలిసిందేముంది? పోలీసే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రుల దగ్గర మెప్పు పొందాలి, పోలీసు వాళ్ళతో ఉద్యమాలను అణచివేయాలి. ఇలా పొద్దున కూడా నాకు పృథ్వన్నకి వందలాది మంది విద్యార్థులు ఫోన్ చేస్తున్నారు, అన్న మేము ప్రెస్ క్లబ్లో మీటింగ్కి వస్తున్నామంటే ఇళ్ళకి వెళ్ళి వేట కుక్కల్లాగా తెల్లవారుజామున 3 గంటలకి తాండూరులో, వికారాబాద్లో మా చెల్లి శ్రీలలిత వాళ్ళ హస్బెండ్ని ఎత్తుకపోవడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి మిత్ర అనే అమ్మాయిని 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరి అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు సోయి ఉంటే ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసిపడేయండి. ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధ సంస్థలకు ఉండాల్సింది మేధావులు, ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్, కానీ ఈ పోలీస్ ఆఫీసర్లు అక్కర్లే. నిరుద్యోగులతో డీల్ చేస్తున్నారా మీరు? ఖైదీలతో డీల్ చేస్తున్నారా? లేకపోతే టెర్రరిస్టులు వీళ్ళు ఏమన్నా నిరుద్యోగులు? ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి మూలం, ప్రశ్నే నాగరికత. తెలంగాణ అనేది మొత్తం భారతదేశానికి ప్రశ్నించడం నేర్పింది. రేవంత్ రెడ్డి కాదు, వాడమ్మ జయజమ్మ మొగుడు వచ్చినా కూడా ఈ ప్రశ్న ఇక్కడే ఉంటుంది. గతంలో ఉన్న కేసీఆర్ అనేటోడికి కచరా పాలన ఏ విధంగా పొందబెట్టామో రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా చేస్తే వీళ్ళు పాలాభిషేకాలు చేస్తారు, లేకపోతే నీకు గజిని అనే పేరు పెట్టే ప్రమాదం ఉంది. వాడు కచరా అయితే నువ్వు సైకో కచరా అవుతున్నావా ఏంది? అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పాలన చేయాలని కదా మేము కోరుకునేది. నీకు అవగాహన లేనప్పుడు వీళ్ళతో పిలిచి మాట్లాడడానికి నీకేం ప్రాబ్లం? అంటే అంత 3 అక్షరాలు ఇవ్వాలా. నేను చాలా మంది మంత్రులతో మాట్లాడినా, ఎంపీలతో మాట్లాడినా వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్తున్నారంటే మేము ఎవ్వరు చెప్పినా ఆయన వినట్లేదు, ఆయన ఇగోకు పోతున్నాడు, ప్రిజడ్యూస్కి పోతున్నాడు, నిరుద్యోగులతో యుద్ధం పెట్టుకుంటున్నాడు, అది మా పార్టీకి నష్టం చేస్తుందని చెప్తున్నారు. మేము ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దలకు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మా పరిధి మాకుంది. మీరు పోరాటం చేస్తున్నప్పుడు మేము సంఘీభావంగా వస్తున్నాం. మీ పోరాటాన్ని అడ్డం పెట్టుకునేది రాజకీయ ప్రయోజనం కోసం రావట్లేదు. రేవంత్ అన్న, నీవు చిన్న వయసులో అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు చదువుకున్న BA చదువుతో ఇక్కడ మాకు PhDలు చేసిన మాకే చాలా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అవగాహన, ఆలోచన, ఆశయం కరెక్ట్గా ఉంటే అర్థమవుతుంది. నువ్వు ఇమీడియట్గా ఒకసారి గ్రూప్ 1 అభ్యర్థులను పిలుచుకొని మహేందర్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని, గతంలో పనిచేసిన గంటా చక్రపాణి గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, నిరుద్యోగులతో మమ్మల్ని ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, మీరే పిలిచి మాట్లాడుకోవచ్చు కదా. మాకెందుకు ఇవాళ గత 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి నాకు, పృథ్వన్నకి, మైపాల్కి, సురేష్కి, అశోక్ సార్కి మాకెందుకు ఈ బాధ? పెద్ద మనుషులేమో ఎమ్మెల్సీల కోసం, విద్యాశాఖ కమిషన్లో ప్రాజెక్టుల కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం గొడ్డుపోయిందా అని అడుగుతున్నాం. ఇది మీ నిరుద్యోగుల పోరాటం కాదు, ఇది తెలంగాణ పోరాటం. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని 52లో మొదలైన ఉద్యమం. నీళ్లు నిధులు అనేది తర్వాత యాడ్ చేసిండు కేసీఆర్. నియామకాల కోసం జరిగే పోరాటం ఇది మరో తెలంగాణ పోరాటం. ఖచ్చితంగా మీ పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. రాజ్యాంగ పరంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు అడిగేది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఒక గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేతగాని ఈ ప్రభుత్వాలు 13 సంవత్సరాల్లో 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష పెడతారా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 గ్రూప్ 1 ఎగ్జామ్లు అయినాయి. సిగ్గుచేటు కదా. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? మరి చంద్రబాబు నాయుడు పై చంద్రశేఖరరావు వచ్చింది, చంద్రశేఖరరావు అనే కచరాపై కేసీఆర్ అనే రేవంత్ రెడ్డి అనే గజని వచ్చింది మమ్మల్ని వేధించడానికా? మీరు గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేత కాదు, పేపర్ లీకేజ్ అయింది, బయోమెట్రిక్ చేత కాదు. మీ వైఫల్యంతో ఎంతో కష్టపడి చదువుకున్న గ్రామీణ ప్రాంత పేద అభ్యర్థులు ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. 13 సంవత్సరాలు నోటిఫికేషన్ రాకపోతే రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీస్ అయిన DSP, జాయింట్ కలెక్టర్, RTO లాంటి పోస్టులకి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుంటే మీ చేతగానితనం, మీరు పేపర్లు అమ్ముకోవడము, మీ పేపర్ లీకేజు. గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి పేపర్లు అమ్ముకున్నాడు, మరి ఆయన ఎటుపోయిండు? ఆయన మీద ఏం శిక్ష జరిగింది? సిట్ అన్నారు, మరి పేపర్ దొంగలు ఏమయ్యారు? మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 7 నెలలు అయింది కదా, జనార్దన్ రెడ్డి గారు బాధ్యత ఉంది కదా, ఆయన రాజీనామా చేసిండు కదా, తప్పు చేయబట్టే రాజీనామా చేసిండు కదా, మరి ఆయన మీద ఏ శిక్ష వేసిర్రు? అంటే మీ బంధువు, మీ కులపోడని మీరు పక్కకు పెడతారా? అసలు మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టాలి? ఇలా 1:50 అంటే 500 పోస్టులకి 50 మంది చొప్పున 25,000 మంది తీయాలి. ఆల్రెడీ 1:50 అనే రూల్ వాళ్ళే వైలేట్ చేసిర్రు. వాళ్ళు దాదాపు ఎంతమందిని తీసిరు ఇప్పుడు? అంటే ఎంతమందిని తీసిరు ప్రిలిమ్స్కి? అంటే 1:57 తీశారట. అంటే మరి ఒకసారి 1:57 తీసినప్పుడు 1:100 కూడా తీయచ్చు కదా. మరి 1:50 తీస్తా అని 1:57 ఎవరి ప్రయోజనాల కోసం తీసిర్రు? గతంలో గ్రూప్ 1కి ఇంటర్వ్యూలు ఉంటే అక్రమాలు జరుగుతాయని కేసీఆర్ ఇంటర్వ్యూలు తీసేసి తనకు సంబంధించిన వాళ్ళకి అమెరికాలో ఉన్నోడు, ఎగ్జామ్ రాయనోడు, CMO ఆఫీస్లో పనిచేసేటోడు కొడుకు, నా దగ్గర 23 పేర్లు పూర్తి ఆధారాలతో ఉన్నాయి. నేను గత ప్రభుత్వం మీద కొట్లాడినాం మేము, కానీ వాళ్ళు ఇప్పుడు హాయిగా ఉన్నారు.
మరి గతంలో ఆయన రావులకి పోస్టులు ఇచ్చిండు, ఇప్పుడు మీరు రెడ్లకి పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఏం జరుగుతుంది? ఇది ఎందుకు ట్రాన్స్పరెన్సీ ఉండదు? 1:50, 1:57 ఎవరి కోసం చేసిర్రు? ఓపెన్ మెరిట్ ఎందుకు తీయట్లేదు? షార్ట్ ఫాల్ లిస్ట్ ఎందుకు తీయట్లేదు? మీ దగ్గర ఇన్ని బొక్కలు పెట్టుకొని మేము మాట్లాడితే ఏమంటున్నారు టీఎస్పీఎస్ వాళ్ళు? వీళ్ళు గ్రూప్ 1లో కేసు వేస్తే కోర్టు గెలుస్తుంది, కానీ మాకు ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ సరిపోవు, వాల్యుయేషన్ చేయడానికి టైం సరిపోదు, లాజిస్టిక్ సపోర్ట్ వస్తుంది. అరే మీకు ఏమైనా సిగ్గు శరం ఉందారా? మీరు ఇవాళ లక్షల మంది అభ్యర్థులు ఉంటే షార్ట్ లిస్ట్ పెట్టడము, వాల్యుయేషన్ చేయడం కష్టమా? ఇవాళ డిగ్రీ పిల్లలు లక్షల మంది రాస్తారు, పీజీ ఎగ్జామ్స్ లక్షల మంది రాస్తారు, నెల రోజుల్లో ఇవ్వట్లేదు రిజల్ట్. మీరు తప్పించుకోవడానికి లాజిస్టిక్ సమస్య అని చెప్తున్నారు, లేకపోతే పేపర్ వాల్యుయేషన్ చెప్తున్నారు. మీరు మీకు సంబంధించిన వాళ్ళకి గ్రూప్ 1 పోస్టులు పెట్టి ఓ 100 మందినో 200 మందినో పెట్టడానికి అనుమానాలు చేస్తున్నారా? ఒకసారి ఒక గ్రూప్ 1 అభ్యర్థి అయితే, నా బంధువో నా చుట్టమో అభ్యర్థి అయితే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి సంబంధించినోడో ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్కి సంబంధించినోడో గ్రూప్ 1లో అక్రమంగా పోస్ట్ వస్తే వాడు 35 సంవత్సరాలు బానిసలాగా పనిచేస్తాడు. ఇప్పటికే మన న్యాయ వ్యవస్థలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా చేసిండో తెలుసు. గతంలో కేసీఆర్ ఏ విధంగా గ్రూప్ 1 పరీక్షన పల్లీలు బఠానీలాగా అమ్మిండో తెలుసు. మాకు మీ మీద నమ్మకం లేదు దొర, మీరు ట్రాన్స్పరెంట్గా పెట్టాల్సిందే, మీరు మమ్మల్ని చర్చలకు పిలవాల్సిందే, మీరు పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టాల్సిందే. మీరు ఎందుకు మహేందర్ రెడ్డి గారు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయట్లే? మీరు ఇంతమంది పెడుతున్నారు కదా, మా తరపున లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మీకన్నా తెలివిగల ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ రాసినంత మాత్రాన రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉండదు. ప్రతి సబ్జెక్ట్కి ఒక ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఈయన ఏమన్నా మహేందర్ రెడ్డి ప్రజల్ని ఎట్లా అలచాలో 10 సంవత్సరాలు అణిచినోడు, మిమ్మల్ని ఎందుకు పిలవట్లే అంటే ఆయన పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అసలు ఆ పోస్ట్కి ఆయన పనికిరాడు. అసలు ఫస్ట్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి ఖచ్చితంగా. కనీసం మీకు ఇంటర్వ్యూలు పెట్టడం కూడా చేత కాదు. మీరు ఏ విధంగా మీరు న్యాయబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తారని మేము నమ్మాలి. కాబట్టి ఇప్పటికే 13 సంవత్సరాల కాలం జరిగిపోయింది. మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇమీడియట్గా ఈగో ప్రాబ్లంకి పోకుండా, ప్రిజుడిస్కి పోకుండా నిరుద్యోగులతో చర్చలు జరపండి. గ్రూప్ 1 పోరాటం కనుక మీరు ఈగో ప్రాబ్లంకి ఇప్పటికే డిఎస్సీ అభ్యర్థులు చాలా నష్టపోయారు. ఇది ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా అయితే మాతో నిరుద్యోగులతో పెట్టుకున్నాడో, ప్రభుత్వం పోయిందో, ఆయన కన్నా 10 సంవత్సరాలు సమయం ఇచ్చినాం. మీరు 10 నెలల్లోనే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. మీరు 4.5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాము. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది మా హక్కు. ప్రశ్నని తొక్కేయాలనుకుంటే ప్రశ్న మందు పాతరైపోయిన తెలంగాణ లేలా బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకు అన్నట్టు, వాడు కచరా అయితే నువ్వు గజని కావద్దు, వాడు కచరా అయితే నువ్వు సైకో కచరా కావద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ అన్న, నీకు పాలాభిషేకాలు కావాలా మరి లాలాజల అభిషేకాలు కావాలా నువ్వే తెలుసుకో. ఇట్లనే పోయినాం అనుకో, తూతూ చీచి ఉద్యమం చేస్తాం. ఈ ప్రపంచంలోనే 30 లక్షల మంది తూతూ చీచి ఉద్యమం, తూక్ ఆందోళన అంటారు దీన్ని, లారా అభిషేక్ అంటారు. కాబట్టి కొత్త కొత్త పద్ధతుల్లో మీకే తెలివి ఉంటే పోలీసులు లంచ్ వేస్తే, ఇలా సోషల్ మీడియా ఉంది, క్రియేటివిటీ ఉంది. ఎక్స్లో 30 లక్షల మంది రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని ట్యాగ్ చేస్తే మీరు తట్టుకోగలరా? ఇప్పుడు మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో, ఢిల్లీలో 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, వయనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు కనుక ఇలా మొండి వైఖరితో అహంకారంతో పోతే మేమే ఢిల్లీ నుంచి వయనాడు వరకు మొత్తం దేశంలో ఉన్న ఉద్యమకారులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి సమాధి చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ప్రియాంక గాంధీ గారు, యూ షుడ్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. రాహుల్ గాంధీ, యూ షుడ్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. ఎందుకంటే నేషనల్ మీడియా బీబీసీలో కూడా వచ్చింది. పొన్నం ప్రభాకర్ గారు అంటారు, రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు వస్తే ఎట్లా, 24 గంటల ముందు వచ్చి మా మెడ మీద కత్తి పెడుతున్నామంటారు. అంటే ప్రభుత్వానికి సోయి లేదా, కళ్ళు లేవా, చెవులు లేవా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా, పేపర్లు చదవట్లేదా, టీవీలు చూడట్లేదా? వాళ్ళు ఏమంటున్నారు, ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని మేము డిఎస్సి 2 లక్షల మంది అభ్యర్థులు డౌన్లోడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయలేమంటున్నారు. మీ పోరాటం మా దాకా రాలేదంటున్నారు. బట్టి గారు ఏం చెప్పారు గత అసెంబ్లీలో, 1:100 చేయాల్సిందే అని చెప్పిరా లేదా? మరి ఇలా బట్టి గారు ఎందుకు మాట్లాడట్లే? రాజశేఖర రెడ్డి లాగా పంచ కట్టుకుంటే సరిపోదు కదా, రాజశేఖర రెడ్డి లాగా పాలన చేయాలి కదా. రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి కన్నా మంచి పాలన చేయాలనుకుంటున్నాడు కదా, మరి రాజశేఖర రెడ్డి గారు ఇట్లనే చేసిండా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఆదర్శమా, కేసీఆర్ ఆదర్శమా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ నిరుద్యోగులు తొక్కేసిండు, నేను కూడా తొక్కేస్తే నేను గొప్ప అని అనుకుంటున్నారు. మూర్ఖుడు అనుకుంటారు. ప్రజలని పట్టించుకునేటోడు నాయకుడు అవుతాడు, కానీ ప్రజల్ని తొక్కేసేటోడు, ప్రజల్ని కలవకుండా ఉండేటోడు ముఖ్యమంత్రి సీట్లో ఉండడానికి అర్హుడా? చెప్పండి. మిమ్మల్ని కలవకుండా, మీతో చర్చలు జరపకుండా, మీకు పిలుపు లేకుండా, కనీసం పలకరింపు లేకుండా ఉంటే ఇది ప్రజాస్వామ్యం అందామా? రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అందరం పోయినామా లేదా? సమ్మక్క సారక్క జాతరలాగా పాలాభిషేకాలు చేసిరా లేదా? మరి 6 నెలల్లోనే ఇదే పాలాభిషేకాలు చేసిన నిరుద్యోగులు, నీ ప్రమాణ స్వీకారం ఒక పండగలాగా జరిపిన నిరుద్యోగులు ఎందుకు నీకు వ్యతిరేకంగా తయారైనంటే, కనీసం 7 నెలల కాలంలో 7 నిమిషాల సమయం ఇయ్యలే నువ్వు. నిన్ను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? నీ అడ్వైజర్సా, వాళ్ళు అడ్వైజర్సా? నీకు ఏమైనా సోయుందా అసలు? ఎవరు నీ అడ్వైజర్స్? ఎవరు? ప్రపంచంలో అన్ని విషయాలు అందరికీ తెలవాల్సిన అవసరం లేదు.
సరైన సలహా పెట్టుకోవాలి, సరైన అవగాహన ఉండాలి, సరైన నియామకం చేయాలి. రేవంత్ అన్న ఇప్పటికైనా పొరపాటు జరిగింది. 2 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులని వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసినావు. ఇప్పుడు వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. అది కూడా టెట్లో నార్మలైజేషన్ కింద ఆ కేసు కూడా మీరు ప్రభుత్వం ఓడిపోతారు. గ్రూప్ 1లో 100% నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మహేందర్ రెడ్డి గారు రేపు మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. మా లీగల్ ఎక్స్పర్ట్స్తో, మా నిరుద్యోగుల టీంతో, పృథ్వన్న మేము మా టీంతో వస్తాం. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఉన్నంత కాలంలోనే రిటైర్మెంట్ అయిపోయే లోపే అన్ని పోస్టులు మీ బంధువులతోటి, మీకు సంబంధించిన వాళ్ళతో నింపుకోవాలనుకుంటున్నారా? మీకు ఎటువంటి దురుద్దేశం లేకపోతే ఎందుకు చర్చలు జరపరు? మాకు మహేందర్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు మీద నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా ఇన్వాల్వ్ కావాల్సిందే. మీరు ఒక కమిటీ వేయాల్సిందే. టీఎస్పీఎస్సీ చేసే ప్రతి దాన్ని కూడా పారదర్శకంగా ఉంచాల్సిందే అని రిక్వెస్ట్ చేస్తూ, మీరు చేసే పోరాటానికి అన్ని రకాల మద్దతు ఇస్తాం. ఎటువంటి పోరాటానికైనా ఇది నాంది పలకబోతుంది. ఈ గ్రూప్ 1 పోరాటము, ఈ నిరుద్యోగుల పోరాటమే మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలకబోతుంది. సామాజిక తెలంగాణ కోసం, ప్రజా తెలంగాణ కోసం పృథ్వన్న, మేము ఇక్కడ ఉన్న అందరం కూడా మీకు సంఘీభావంగా ఉంటాం. మీరు స్మార్ట్గా, క్రియేటివిటీగా, డెమోక్రటిక్ పద్ధతిలో చేయండి. ఈ తెలంగాణ సమాజం వీర తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం ఎటువంటి టెక్నాలజీ 2 రోజుల్లోనే రజాకారాన్ని ఎదిరించి కొట్లాడింది. కాబట్టి మీరు భయపడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ పౌర సమాజం గొడ్డుపోలేదు. మేము ఇంకా బతికే ఉన్నాం. ఒక కోదండరామ్ కోసమో, ఒక ఆకునూరి మురళి కోసమో మీరు ఇక వాళ్ళ అయిపోయింది. వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి వాళ్ళ మీటింగ్కి వాళ్ళని పిలిచారా లేదా? పిలిచిర్రా? మరి ఎందుకు రాలే వాళ్ళు? కోదండరామ్ గారు మీరు ఎందుకు రాలేదు ఇక్కడికి? మీకు బాధ్యత లేదా? జయశంకర్ గారి తర్వాత మీరే పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారు కదా. ప్రభుత్వానికి, తెలంగాణ పౌర సమాజానికి వారధి అని చెప్పుకుంటున్నారు కదా. రేపు ఎమ్మెల్సీ సీట్ కోసం తీసుకొని విద్యాశాఖ మంత్రి కావాలని తహతాలు ఆడుతున్నారు కదా. ఎందుకు మీరు ఇక్కడికి రాలేదు? మీరు ఆన్సర్ చెప్పాలి. ఆకునూరి మురళి గారు జాగో తెలంగాణ అని చెప్పి బస్సు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తిరిగిరు కదా. మరి ఇలా ఆకునూరి మురళి గారికి ఫోన్ చేసిరా? ఆకునూరి మురళి గారికి ఫోన్ చేసిరా? ఏమంటుండు? మరి ఆకునూరి మురళి గారికి ఎందుకు నో రెస్పాన్స్? అల్తాఫ్ జానయ్యకి ఫోన్ చేసిరా? అల్తాఫ్ జానయ్య ఆయన మేనిఫెస్టో కమిటీ రాసిన ఆయన. ఆకునూరి మురళి గారే ఈ జాబ్ క్యాలెండర్ తయారు చేసిండు. మరి ఆకునూరి మురళి గారు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా. బాధ్యత ఉందా లేదా? మేధావులంతా చచ్చిపోయారా? లేదా మేధావులు స్వార్థపరులా? కాబట్టి ఖచ్చితంగా ఇక మనకి మేధావులు అనేటోళ్ళు లేరు. పెద్ద మనుషులు చచ్చిపోయారు, వాళ్ళకి పిండం పెట్టాల్సిందే. మనమే పోరాటం చేద్దాం. మన పోరాటం మనమే సాగిద్దాం. మనతో వచ్చేటోళ్ళని మనం కలుపుకొని పోదాం. రానోళ్ళ గురించి వాళ్ళని సారానాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, వాళ్ళు ప్రొఫెసర్లు కావచ్చు, పనికి రాని చెత్తనా కొడుకులు, వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళు ఎవరైనా సరే, ఓపెన్గా చెప్తున్నా. ఒక వ్యక్తిని ఉద్దేశించి ఇవాళ ప్రజలంతా 30 లక్షల మంది రోడ్ల మీదకి వస్తుంటే ఏ తెలంగాణ కోసం పెద్ద మనిషి పాత్ర పోషించిర్రో, మరి ఇలా చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు కదా. కోదండరామ్ సార్ని ఎందుకు అడుగుతున్నాం? ఆయన పెద్ద మనిషి బాధ్యత తీసుకున్నాడు కదా. ప్రజా సంఘాల జేఏసీ పెట్టిండు కదా, పొలిటికల్ జేఏసీ పెట్టిండు కదా. మరి ఇలా ఎందుకు రాడు? ఆయన చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలి కదా, ధర్నా చేయాలి కదా. హరగోపాల్ సార్ ఎందుకు మాట్లాడట్లేదు? హరగోపాల్ సార్ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు? కాబట్టి మీరు గౌరవాన్ని కాపాడుకోండి. ఇప్పటికైనా ఇమీడియట్గా మీరు చర్చలు జరపండి. మీరు ఇక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు. తెర వెనుక ఏమేమి జరుగుతున్నాయి, ఆ కుట్రలను ఎట్లా బయట పెడదాం, వాటిని ఎట్లా తిప్పికొట్టడం అనేది మనం కమిటీ వేసుకుందాం. ఖచ్చితంగా మీరు శాంతియుతంగా పోరాడండి, ప్రజాస్వామ్యంగా పోతాండి. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. ఒక జర్నలిజం పిహెచ్డి స్కాలర్గా, ఒక జర్నలిజం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చెప్తున్నా. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాఫియాలాగా పనిచేస్తే కొడకల్లార తెలంగాణ ఉద్యమంలో మీ పేపర్లని, మీ ఛానళ్ళని ఎట్లా తగలబెట్టామో అలా తగలబెడతాం. 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ నిరుద్యోగ పోరాటాన్ని కవర్ చేయని ఛానళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేపర్లను బాయ్కాట్ చేయండి. ఇవాళ 90 లక్షల మంది మీ వ్యూవర్షిప్ తోటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు రాయట్లేదు? ఇది పోరాటం కాదా? ఇది న్యూస్ కాదా? అంబానీ పెళ్లికో లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే దానికో రాస్తారు. కానీ ఇలా 90 లక్షల మంది ప్రజలకు సంబంధించిన వార్త నిరుద్యోగులను కొడుతుంటే, అక్రమ కేసులు పెడుతుంటే, మైపాల్ యాదవ్ని అరెస్ట్ చేస్తే, సురేష్ని అరెస్ట్ చేస్తే, అశోక్ని అరెస్ట్ చేస్తే ఒక్క మెయిన్ స్ట్రీమ్ పేపర్ కూడా రాయలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మేము వార్నింగ్ ఇస్తున్నాం. మీరు గినక నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే మిమ్మల్ని మేమే బాయ్కాట్ చేస్తాం, మిమ్మల్ని మాఫియా డిక్లేర్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతతో ఉండేది. ప్రజల కోసం పోరాడే సోషల్ మీడియా వారియర్స్కి, ప్రజల కోసం పనిచేసే మీడియాకి హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికైనా చర్చలు జరపాలి. డిస్కషను, డిబేటు, డైలాగ్ అనేదే ఈ సమస్యకి పరిష్కారం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు.